బ్రతకలేని తండ్రి, దివారాత్రులు కంటి పాపు వలె కాపాడుచున్నవాడా, నీకు స్తోత్రములు నాయన. అందరూ కూడా అందరూ ఒప్పుకున్నవాడు విడుదల పొందుతాడు, ఒప్పుకున్నవాడు క్షమించబడతాడు, ఒప్పుకున్నవాడు ఆరోగ్యాన్ని పొందుకుంటాడు, ఒప్పుకున్నవాడు సంతోషాన్ని పొందుకుంటాడు, ఒప్పుకున్నవాడు జీవితంలో ఆనందం నీ ఒప్పుకుంటే విడుదల పొందుతాం, కనికిరాన్ని పొందుతాం. కనికల పూర్ణుడైన నా ప్రభు నిన్ను వెంబడిస్తూ ఉన్నాడు.
పేతురు ఒప్పుకున్నాడు. తప్పు చేసి దొరికిపోయానురా నాయన అని బాధపడలేదు. నా ప్రభు కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తూ ఉంది. నువ్వు ఎక్కడ జీవిస్తున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎలా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నా ప్రభు కనుదృష్టి నిన్ను చూస్తూ ఉంది. నిన్ను చూస్తూ ఉంది. ఆయన కనుదృష్టి నిన్ను చూస్తూ ఉంది. ఆయన రెక్కల నీడలు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఆయన రెక్కల చాటున నిన్ను భద్రపరుస్తూ ఉన్నాడు. ప్రభుకి కృతజ్ఞత స్తుతులు చెల్లించేద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. ప్రభువానికి వందనాలయ్యా. మా పాపములు మేము ఉతికిని విడిచిపెట్టే కృప మాకు దయచేయండి. నీ బిడ్డలుగా స్వీకరించి ఎందరూ తాను అంగీకరించరు వారందరూ దేవుని కుమారులు అనబడతారని వాక్యంలో సెలవించిన రీతి ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.